శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద. గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద. గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద. గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలన గోవింద, కష్ట నివారక గోవింద. గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. వజ్రమకుటధర గోవింద, వరాహమూర్తి గోవింద, గోపీ జనప్రియ గోవింద, గోవర్ధనోద్ధార గోవింద. గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. దశరథ నందన గోవింద, దశముఖ మర్దన గోవింద, పక్షివాహన గోవింద, పాండవ ప్రియ గోవింద. గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. వైకుంఠంలో ఉండేటువంటి ద్వారపాలకులైనటువంటి జయ విజయులు ఇద్దరు కూడా శాపగ్రస్తులై భూలోకంలో హిరణ్యకశులుగా జన్మించినప్పుడు అందులో ఉండేటువంటి హిరణ్యాక్షుడు భూమిని చాపచుట్టగా చుట్టి నీటిలో ముంచివేయబోతుండగా దేవతలందరి యొక్క ప్రార్థన మేరకు బ్రహ్మ యొక్క నాసికా రంధ్రంలో నుంచి బొటనవేలు ప్రమాణంతగా బయటకు వచ్చి అఖండమైనంత విశ్వాకృతిని దాల్చి వరాహస్వామిగా స్వామి యొక్క భూమిని ఉద్ధరించాడని హిరణ్యాక్షుని సంహరించాడని చెప్పని మనకు పురాణాలు చెప్తున్నాయి. ఆ సమయంలో దేవతలందరూ కూడా సంతోషంతో స్వామిని గోవిందా అని ప్రార్థన చేశారట. గాం భూమిం విందవాన్ అని దీనికి అర్థం. భూమిని ఉద్ధరించినటువంటి వాడా, మమ్మల్ని సంరక్షించినటువంటి వాడా అనేటువంటి అర్థంతో ఈ ప్రకారంగా చేశారు గనక సంరక్షణ కోరుకునేటువంటి వారందరూ కూడా గోవిందా 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 అని స్మరిస్తూ ఉన్నట్లయితే గనక చక్కటి పరమాత్మ సంరక్షణ ఏర్పడడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అంతటి భవ్యమైనటువంటి శ్రీవారి దివ్యమైనటువంటి రక్షణ మనకు అనుగ్రహించేటువంటి ఆ గోవిందనామాలను శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్ష మాం, చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్ష మాం. రత్నసానుశరాసనం రజతాద్రిశృంగనికేతనం, సింజనీకృత పన్నగేశ్వర మచ్యుతానల సాయకం, క్షిప్రదగ్ధపురత్రయం త్రిదివాలయైరభివందితం, చంద్రశేఖరమాశయే మమ కిం కరిష్యతి వయ్యమః. పంచపాదప పుష్పగంధ పదాంభుజద్వయ శోభితం, ఫాలలోచన జాత పావక దగ్ధమన్మథ విగ్రహం, భస్మదిగ్ధ కళేభరం భవనాశనం భవమవ్యయం,
చంద్రశేఖర 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 రక్ష మాం. మత్తవారణ ముఖ్య చర్మ కృతోత్తరీయ మనోహరం పంకజాసన పద్మలోచన పూజితాంఘ్రి సరోవరం దేవ సింధు తరంగ సీకర సిక్త శుభ్ర జటాధరం చంద్రశేఖర 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 పాహి మాం. యక్షరాజసఖం పదాక్షహరం భుజంగ విభూషణం శైలరాజసుతాపరిష్కృత చారువామకళేబరం క్షేళనీలగళం పరశ్వధారిణం మృగధారిణం చంద్రశేఖర 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 పాహి మాం. కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం నారదాది మునీశ్వరస్తుత వైభవం భువనేశ్వరం అంధకాంతకమాశ్రితామర పాదపంశమనాంతకం. మనకి మరి కొద్ది రోజుల్లోనే శ్రావణ మాసం ప్రారంభం కాబోతోంది. శ్రావణ మాసం అనగానే మనందరికీ కూడా గుర్తుకు వచ్చేటువంటి దైవం సాక్షాత్తు మహాలక్ష్మి. లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనం పొందడానికి గాను ఉపకరించేటువంటి భవ్యమైనటువంటి మాసమే శ్రావణ మాసం. మరి అటువంటి శ్రావణ మాసంలో అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం పూర్ణంగా పొందడానికి గాను మనకు ఉపకరించేటువంటి అనేకమైనటువంటి స్తోత్రాలు ఉన్నాయి. వాటిలో ఏ స్తోత్రాన్ని మనం నిత్యం పారాయణ చేసినట్లయితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయనేటువంటి అంశాన్ని నేటి నుండి ప్రారంభం చేసి మనం చక్కగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ స్తోత్రాలు కనుక మనం శ్రావణ మాసంలో ప్రారంభం చేసి ఒక నియమపూర్వకంగా కనుక మనం ప్రతిరోజు కూడా పారాయణ చేసుకుంటూ వచ్చినట్లయితే కనుక మనకు ఉండేటువంటి ఆర్థిక సంబంధమైనటువంటి దోషాల్లోంచి బయటపడవచ్చు. కనుక ఆ స్తోత్రాలకు సంబంధించిన విశేషాలను నేటి నుండి కూడా తెలియజేయడానికి గాను ప్రయత్నం చేస్తాను. అందులో ఈరోజు మనం చెప్పుకోబోతున్నటువంటి స్తోత్రం అగస్త్య మహర్షి ప్రణీతమైనటువంటి లక్ష్మీ స్తోత్రం. ఈ అగస్త్యకృత లక్ష్మీ స్తోత్రం అనేది చాలా 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 విశేషమైనటువంటి స్తోత్రం. ఎవరికైతే అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నాయో, రుణ బాధలు ఎక్కువగా ఉన్నాయో, ఎప్పుడు కూడా కొత్త అప్పు చేయడం పాత అప్పు తీర్చడంగా వెళ్తోంది, మాకు అసలు అప్పులు తీరట్లేదు అనుకుంటున్నారో వారికి ఈ స్తోత్రం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఒకానొక సందర్భంలో అగస్త్య మహర్షి కొల్హాపురి క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొల్హాపుర మహాలక్ష్మిని స్తోత్రం చేసినటువంటి స్తోత్రమే ఈ అగస్త్యకృత లక్ష్మీ స్తోత్రం. ఈ స్తోత్రానికి ప్రసన్నత చెంది అమ్మవారు అక్కడ ఆ రోజు కనకధారను కురిపించారు అని చెప్పని మనకు పురాణం తెలియజేస్తోంది. కనకధార కురింపబడినటువంటి 3 సందర్భాల్లో ఇది తొలి సందర్భం. అగస్త్య మహర్షి చేసినటువంటి ఈ ప్రాచీనమైనటువంటి ఈ లక్ష్మీ స్తోత్రాన్ని ఎవరైతే కనుక నిత్యం పారాయణ చేస్తూ వస్తారో వారికి ఖచ్చితంగా రుణబాధల్లోంచి బయటపడడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుందని సాక్షాత్తు మహాలక్ష్మి అమ్మవారే దీనికి ఫలశ్రుతిని కూడా తెలియజేసి ఉన్నారు. కనుక ఈ శ్రావణమాస శుభ సందర్భాన్ని పురస్కరించుకొని మండల దీక్షగా ప్రతిరోజు కూడా అగస్త్యకృతమైనటువంటి లక్ష్మీ స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా శ్రద్ధాపూర్వకంగా పారాయణ చేస్తూ వచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా మహాలక్ష్మి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనం పొంది మనకు ఉండేటువంటి రుణబాధల్లోంచి బయటపడడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. అదే ప్రకారంగా మనం ప్రతిరోజు కూడా ఏ ఏ వృక్షాలను పూజించినట్లయితే మనకు ఉండేటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో నుంచి మనం బయటపడవచ్చు, లేకపోతే మనకు ఉండేటువంటి ఇబ్బందికరమైనటువంటి సన్నివేశాల నుంచి బయటపడవచ్చో తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో నేటి రోజున ఎవరికైతే మా జాతకం మారట్లేదు, ఎప్పుడు ఒకే ఊసబోసగా సాగుతున్న జీవితం అంతా, మాకు మంచి ఉత్సాహం కావాలి, ఉత్తేజపూరితమైనటువంటి వాతావరణంలో మేము జీవనాన్ని సాగించాలి, ఒక నూతనమైనటువంటి జీవనాన్ని మేము ప్రారంభించాలనుకుంటున్నారో వారికి ఉపకరించేటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. వీరందరూ కూడా ఎక్కడైతే దేవాలయంలో రావి వేప 2 చెట్లు కూడా మొలిచి ఉన్నాయో ఆ రావి వేప 2 చెట్లు ఉన్నటువంటి చోటు దగ్గరికి వెళ్ళి రోజు కూడా అక్కడ ఆవు నేతితోటి ఒక దీపాన్ని వెలిగించి ఒక 11 ప్రదక్షిణాలు చేసి ఓం పద్మనాభాయ నమః అని 108 సార్లు జపం చేయాలి. ఒక ఆవు నేతితో దీపం పెట్టాలి, ఒక 11 ప్రదక్షిణాలు చేయాలి. ఓం పద్మనాభాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం పద్మనాభాయ నమః అంటూ 108 సార్లు జపం చేయాలి. ఇలా 101 రోజులు చేయాలి. ఇలా చేయడం వలన ఈ 101 రోజుల లోపుగా మనకు ఉండేటువంటి జీవనం అంతా చక్కగా మారడానికి, మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. లేదు మేము 101 రోజులు చేయలేమనుకుంటే కనీసం యథాశక్తిగా మీరు ఎంతకాలం చేయగలరో అంతకాలం, కనీసం ఒక 40 రోజులకు తగ్గకుండా ఇలా చేయడం వల్ల కూడా కొంత మార్పు రావడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. ఇటువంటి భవ్యమైనటువంటి పరిహారాలతోటి, స్తోత్ర విశేషాలతోటి రేపటి అభిషేకం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. శివస్తే.